మన పార్టీ మేలు కోరి బైలాను మార్చి రాయడంలో తప్పే లేదని నేను అంటున్నాను. ఇదిగో ముందు నిన్ను మార్చాలయ్యా. కష్టపడి పార్టీని పెంచిన వాళ్ళు నోట్లో వేలు పెట్టుకోవాలి. ఆయన గారు తిన్నగా వచ్చి కూర్చుంటారా ఏంటి? రాము రాము అంటావు. అన్నగారి కొడుకున్న అర్హత తప్ప ఆయనకి ఇంకేం అర్హత ఉంది? మాలా ఎప్పుడైనా పోరాటాలు చేశాడా, ధర్నాలు చేశాడా, జైలుకి వెళ్ళాడా? ఎక్కడో లండన్లో సోది పొడిచేవాడిని తీసుకొచ్చి నువ్వు నాయకుడు అంటావు, దానికి మేము ఒప్పుకోవాలా? ఇలా మాట్లాడితే ఎలాగమ్మా? అందరూ కలిసి కాళిదాసు నాయకుడంటే ఒప్పుకోకుండా ఎదిరిస్తున్నావు. ఇద్దరు గొడవ పడుతున్నారు. ఒక కొత్త పేరు చెప్తే ఇద్దరు కలిసి ఎదిరిస్తున్నారు. రాజకీయ నాయకుల మీద ప్రజలకు నమ్మకం పోయిందంటే మీలాంటి వాళ్ళ వల్లే. ఇదిగో మీసాలో ఇదిగో నోరుందని ఇష్టానికి మాట్లాడుకో. రాముని ఎత్తుకొని పెంచిన వాడిని నేను. వాడి గురించి నాకు తెలుసు. ఏనాటికి రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడ్డు. అది అర్థం చేసుకో. ఆహా, రాము బాబుని నేను ఒప్పిస్తాను. లేదు, నేను దీనికి ఒప్పుకోను. మా నాన్నగారి లక్ష్యానికి ఇది వ్యతిరేకంగా ఉంది. నన్ను నాయకుడిని చేసే ఉద్దేశం ఆయనకుంటే